శ్రీ సాయి సచ్చరిత్ర 5వ అధ్యాయం తరువాయి భాగ శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. ఈ భాగంలో మనం జవహర్ అలీ అనే ఒక కపట గురు వృత్తాంతాన్ని దర్శించుకుందాం. ఈ జవహర్ అలీ అనే వ్యక్తి వీరికి ఖురాన్ షరీఫ్ కర్తలా మలకం చక్కగా దాన్ని అధ్యయనం చేసి ఉన్నారు. అందులో ఉన్నటువంటి బోధని చక్కగా వచ్చిన వారికి చెప్పేవారు. చాలా మృదుభాషి, చక్కటి పండితుడు, అందుకని బాగా జనాన్ని ఆకర్షించేవారు. వీరు అహ్మద్ నగర్ నివాసి. వీరు ఒకసారి తన శిష్యులతో సహా రహతాకు రావడం జరిగింది. రహతా అని అంటే మన షిరిడి గ్రామానికి దక్షిణ వైపున ఉన్నటువంటి గ్రామం. ఆ రహతాలో వారు ఉన్నారు. వీరభద్ర స్వామి దేవాలయం ప్రక్కనే వారు విడిది ఉండి అక్కడ ఉన్నప్పుడు ఈ ఖురాన్ గురించి వారు తెలియచేయడం, అందులో ఉన్న బోధని తెలియచేస్తూ ఉంటే అనేక మంది వారిని ఆశ్రయించారు. అనేక మంది వారిని గురువుగా భావించారు. హిందువులు సైతం వారిని గురువుగా భావిస్తూ వారి బోధలు వింటూ ఉన్నారు. దాంట్లో రాస్తారు సచరిత్రలో, వారిని ఆశ్రయించిన వారిలో స్వార్థులు, పరమార్థులు, భావికులు అయిన ఎంతోమంది ఉండేవారు. స్వార్థులు ఇటువంటి గురువులను లేదా భగవంతుడినో స్వార్థపరమైన కోరికల కోసమో లౌకికపరమైన కోరికల కోసమో ఆశ్రయించేవారు. రెండవది పరమార్థులు, పరమార్థాన్ని ఆశించి వీరిని ఆశ్రయించేవారు. మూడవ రకం వారు భావికులు, స్పందించేవారు, భావాలను పంచుకునేవారు, ఆర్ద్రత కలవారు. ఇటువంటి ఈ 3 రకాల వారు వారిని ఆశ్రయించి ఉన్నారు. ఆ వీరభద్రస్వామి ఆలయం ప్రక్కనే ఈ జవహర్ అలీ ఈద్గా నిర్మాణాన్ని చేపట్టారు. ఈద్గా అంటే ముస్లిమాను సోదరులు సామూహిక ప్రార్థన చేసే ఒక ప్రార్థనా స్థలం. మనం అందరం చూసే ఉంటాం. ఈ నిర్మాణాన్ని ఆయన చేస్తూ ఉన్నారు. అక్కడ ఏదో సమస్య వచ్చింది. ఆలయానికి సంబంధించి, ఈ ఈద్గాకు సంబంధించి ఆ ఊరి వారు ఈ జవహర్ అలీని ఆ ఊరి నుంచి తరివేయడం జరిగింది. అక్కడి నుంచి ఆయన షిరిడీకి వచ్చారు. షిరిడీకి వచ్చి బాబాగారితో పాటుగా మసీదులో ఉండసాగారు. షిరిడీ ప్రజలు కూడా వీరిలో ఉన్నటువంటి పాండిత్యాన్ని, వీరు చక్కటి భాషని చూసి రోజు వచ్చి వారి మాటలు వింటూ ఉండేవారు. వారు బాబాతో అన్నారంట, అబ్బాయి నువ్వు నా శిష్యుడివి అని. వెంటనే రాస్తారు సచ్చరిత్ర, చాలా అద్భుతంగా రాస్తారండి హేమడ్ పంత్ గారు. వినోద స్వభావం కల బాబా వెంటనే సరే అన్నారు. ఏమండి నేను ఎలా మీ శిష్యుడిని అయ్యాను, మీరు ఎలా నా గురువు అయ్యారు అని అనలేదు. నువ్వు నా శిష్యుడు అనగానే సరే అన్నారు. ఇకనేముంది, బాబా లాంటి శిష్యుడు దొరికాడు నాకు అని ఆయన ఎంతో సంతోషించాడు. ఇంకా అప్పటి నుంచి జవహర్ అలీ గురువు అయిపోయాడు, బాబా ఆయనకి శిష్యుడైపోయాడు. ఎంతటి అదృష్టం అండి. రాముల వారిని శిష్యులుగా పొందినటువంటి వశిష్ఠుల వారు, కృష్ణుణ్ణి శిష్యులుగా పొందిన సాందీప మహాముని వారు ఎటువంటి ఫలితాన్ని, ఎటువంటి సదవకాశాన్ని, అద్భుతమైన వరాన్ని పొందారో అటువంటి అవకాశాన్ని, వరాన్ని జవహర్ అలీ పొందడం జరిగింది. ఇలాగే రామకృష్ణ పరమహంస గారికి కూడా ఆ సమాధి అవస్థను నేర్పించేందుకు తోతాపురి గురువు అవుతారు. ఇలా సాక్షాత్తు భగవత్ స్వరూపులకి వీరు గురువుగా వ్యవహరిస్తూ ఉన్నారు జవహర్ అలీ. ఇక్కడ ఒక అనుమానం వస్తుంది, బాబాగారు వెంటనే సరే ఎందుకు అనాలి అని. షిరిడీ ప్రజలు కూడా అలాగే అనుకున్నారంట. బాబాగారి గురించి మనకు తెలుసు, ఈ వ్యక్తి రాగానే నువ్వు నా శిష్యుడు అనగానే బాబాగారు ఎందుకు ఒప్పుకున్నట్టు? ఆయన ఒప్పుకునేది దేనిని? పేరు లేని తమకు ఖండోబా మందిరం దగ్గర మహల్సపతి సాయి అని నామకరణం చేశారు కదా, అప్పటి నుంచి ఆ సాయి అనే పేరు నట్టి పెట్టుకున్నారు. అలాగే ఖండోబా మందిరాన్ని చూసి ఖండోబా మందిరంలో విడిది ఉండాలని నేను బాబాగారు అందులో ప్రవేశించబోతే మహల్సపతి అడ్డుకున్నారు. బాబా మీరు యవనులు, ఇది మరి పవిత్రమైన హిందూ దేవాలయం అనేసరికి బాబాగారు నేను యవనున్నా, ఇది హిందూ దేవాలయమా, సరే నువ్వు అంటున్నావు కాబట్టి ప్రవేశించవద్దని నేను వెనక్కి వెళ్తున్నా అని వెనక్కి వెళ్ళారో తప్పించి అక్కడ ఎటువంటి వాదులాట లేదు, దాన్ని ఒప్పుకున్నారు. అలాగే ఇప్పుడు జవహర్ అలీ వచ్చి నువ్వు నా శిష్యుడు అబ్బాయి అని అంటే సరే అన్నారు. అందులో ఎటువంటి అహంకారము లేదు బాబాగారి వద్ద. అహంకారాన్ని పరిపూర్ణంగా వదిలిపెట్టినటువంటి వారు, అహంకారానికి వారి వద్ద తావే
లేనటువంటిది. కాబట్టి బాబాగారు ఒప్పుకున్నారు. కాబట్టి బాబాగారు శిష్యులయ్యారు, జవహర్ అలీ గురువు అయ్యారు. ఇంకో ఓవి రాస్తుంది సచ్చరిత్ర, బాబా వంటి సాధు స్వభావం కల శిష్యునికి జవహర్ అలీ వారు గురువు అయ్యారు. బాబాగారి క్యారెక్టర్ సాధు స్వభావం, జవహర్ అలీ అటువంటి వ్యక్తి ఈ శిష్యుడికి గురువు అయ్యారు. సాధు స్వభావి బాబా. సాధువు అని అంటే పరిశుద్ధమైన నిర్మలమైన అంతఃకరణాన్ని కలిగి ఉండి ఇతరుల దోషాలను క్షమించేవారు. వీరు సాధువులు. కాబట్టే జవహర్ అలీని బాబాగారు గురువుగా స్వీకరించడం జరిగింది. సరే, వారు గురువు, వీరు శిష్యులు. శిష్యుని గొప్పతనం గురువుకి ఏమాత్రం తెలియదు. కానీ గురువు యొక్క అవగుణాలు అన్నీ శిష్యునికి తెలుసు. కానీ బాబా ఎప్పుడు తమ గురువుని నిరాదరణ చేయలేదు అని రాస్తూ ఉంది. అరిషడ్ వర్గాలు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సర్యం, ఈ 6 వీటిని బాబాగారు, ఈ వృత్తులన్నిటినీ బాబాగారు ధునిలో ఆహుతి చేశారు. ప్రపంచ ప్రవృత్తులను అంటుంది. ప్రపంచ ప్రవృత్తి అజ్ఞానం, దాని ద్వారా వచ్చినటువంటి నేను అనే అహంకారం, నాది అనే మమకారం, ధనం, సంతానం, భార్య లేదా భర్త, కుటుంబం అనేటువంటి మమకారం, ఇవి ఏవి లేకుండా వీటన్నిటినీ బాబాగారు ఈ ప్రాపంచిక ప్రవృత్తులన్నిటినీ ధునిలో వారు ఆహుతి చేశారు. యుక్తి ప్రయుక్తులను కూడా వారు ధునిలో సమగ్రంగా ఆహుతి చేశారు. యుక్తి అన్నమాట తెలివితేటల్ని సూచించేది. ఓసారి 41వ అధ్యాయంలో ఈ యుక్తి అనేది మనకు ప్రస్తావనకు వస్తుంది. బీవదేవ్ అనే చక్కటి ఒక భక్తుడు ఉండేవారు బాబాగారికి. ఆయన చాలా చక్కగా అనేక గ్రంథాలు పఠిస్తూ ఉన్నా జ్ఞానేశ్వరుని చదవాలి అని అంటే మనసు నిశ్చలంగా ఉండేది కాదు. ఎప్పుడు ప్రయత్నం చేసినా ఎన్నో వికల్పాలు వస్తూ ఉండేటివి. కనీసం రోజుకొక 5 శ్లోకాలు చదువుదాం అని ఉన్న ఆ సంకల్పం కూడా అనేక మార్లు విఫలమైంది. చివరికి ఆయన ఒక నిశ్చయానికి వచ్చారు. ఎప్పుడైతే బాబాగారే తమకై తాము అబ్బాయి నువ్వు జ్ఞానేశ్వరుని చదువు అని చెప్తే అప్పుడే నేను చదువుతాను, అప్పటి వరకు నేను ఇంక ప్రయత్నం చేయను అని వదిలివేశారు. ఒక పర్యాయం షిరిడికి రావడం జరుగుతుంది. వారితో పరిచయం ఉన్న బాపు సాహెబ్ జోగ్ వారితో అంటారు బీవదేవ్తో, మిత్రమా నువ్వు అనేక గ్రంథాలు చదువుతూ ఉన్నావు, చక్కటి పాండిత్యం ఉంది, మరి జ్ఞానేశ్వరుని ఎందుకు చదవవు అని ప్రశ్నిస్తే బీవదేవ్ చెప్తారు, నాకు చదవాలనే ఉందండి, కానీ ఎప్పుడు ప్రయత్నించినా నేను విఫలమవుతూ ఉన్నా అని చెప్తారు. అప్పుడు ఆయన ఒక యుక్తి చెప్తారు, దానికి ఎందుకు కష్టపడతావు, ఇదిగో జ్ఞానేశ్వరి గ్రంథం చేతిలో పట్టుకో, తీసుకువెళ్ళి బాబాగారికి సమర్పించు, తిరిగి వారు నీ చేతిలో పెట్టి చదువు అని అంటారు, అప్పుడు నువ్వు చదువుదు, నీ కోరిక అదే కదా అని అంటే దాన్ని చెప్తారు బీవదేవ్ గారు, లేదండి ఇటువంటి యుక్తులు నాకు అవసరం లేదు, నా మనసులో మాట బాబాగారికి తెలుసు, వారు సర్వాంతర్యామి కనుక ఎప్పటికైనా వారంతా వారే అబ్బాయి నువ్వు జ్ఞానేశ్వరుని చదువు అని చెప్పేంత వరకు నేను చదవలేనండి, ఇటువంటి యుక్తులు నాకు అవసరం లేదు అని. అటువంటి యుక్తుల ద్వారా గురుకృపని పొందలేం. గురుకృపని లేదా భగవత్ కృపని పొందవలసింది కేవలం ప్రేమ ద్వారానే అని సూచిస్తుంది. అలా యుక్తి ప్రయుక్తులన్నిటినీ బాబాగారు ధునిలో సమగ్రంగా ఆహుతి చేశారు అని రాస్తూ ఆ అగ్నిగుండంలో జ్ఞానాభిమానం అనే సమిధులను వ్రేల్చారు అని కూడా రాస్తుంది. బాబాగారు ఆ ధునిలో జ్ఞానాభిమానం అనే సమిధులను వ్రేల్చారు. ఈ జ్ఞానాభిమానం, నేను జ్ఞానిని, నేను పండితుణ్ణి అనే ఈ మిథ్యాభిమానం పరమార్థంలో ఎంతో అవరోధం. దీన్ని అధిగమించినదే సరైనటువంటి ఫలితాన్ని పొందలేం. దీనికి ఈ జ్ఞానాభిమానంతో ఉన్న ఒక వ్యక్తి షిరిడికి రావడం జరిగింది. ఆయన పేరు మూలే శాస్త్రి. చక్కని కర్మఠుడు, ఆచారాలన్నీ చాలా నిష్ఠగా పాటించేటువంటి ఒక అగ్నిహోత్రి. షడ్ శాస్త్రాలని అధ్యయనం చేశాడు. హస్త సాముద్రికం బాగా తెలుసు, జ్యోతిష్యం బాగా తెలుసు. వారు షిరిడికి రావడం ఒకసారి జరిగింది. బాబాగారి దర్శనానికి
వస్తారు. బాబాగారి పాదదర్శనం చేసుకున్నారు. చాలా అద్భుతంగా ఆయన అనుభూతి చెందారు. అప్పుడు అనుకున్నారు, బాబాగారి అరచేతిని చూస్తే బాగున్ను, వారికి మనం హస్త సాముద్రికం చెప్పొచ్చు అని అనిపించింది ఆయనకి. బాబాగారు ఆ రోజు అరటిపళ్ళు కొని వారే అరటిపళ్ళు అందరికీ పంచుతూ ఉన్నారు. ఈ ముళ్ళేశ్ శాస్త్రికి అరటిపళ్ళు ఇవ్వబోతే, అరటిపళ్ళు వద్దు బాబా, మీ అరచేతినివ్వండి, నేను మీకు హస్త సాముద్రికం చెప్తాను అని అంటారు. ఎవరికి చెప్తున్నారు? సాక్షాత్తు భగవంతుడు అక్కడ కూర్చొని ఉంటే బాబాగారి శరీరం తీసుకొని బాబాగారి రూపంలో వారికి హస్త సాముద్రికం అవసరమా? వారికి మనం చెప్పగలవారమా? బాబాగారు తమ అరచేతిని ఇవ్వలేదు. ఇలా ఉంటుంది జ్ఞానాభిమానం. అలాగే ఓసారి వివేకానందులు జైపూర్కి వెళ్ళి ఉన్నారు. వారు దేశ పర్యటనలో భాగంగా ఆ జైపూర్లో ఉండగా ఒకరింట్లో విడిదిగా ఉన్నారు. వారు స్వామీజీ, వారి మిత్రులు అందరూ ఆధ్యాత్మిక చర్చలు చేస్తూ ఉంటే అక్కడికి సూరజ్-నారాయణ్ అనే ఒక పండితుడు రావడం జరిగింది. ఈ సూరజ్-నారాయణ్ అక్కడ లోకల్గా మంచి పండితుడు అనే పేరుండేటువంటి వారు. ఆయన పురాణాలు, వేదాలని బాగా అధ్యయనం చేసి ఉన్న వ్యక్తి. స్వామీజీ గారి మిత్రులు వీరంతా చర్చలు పూర్తయిన తర్వాత ఈ సూరజ్-నారాయణ గారు వెళ్ళి స్వామీజీతో అంటారు, స్వామీజీ, నేనొక వేదాంతేనండి, కానీ ఈ అవతారం అనే మాటను నేను విశ్వసించడం లేదు. ఇది మన పురాణాలు కేవలం కల్పించినవే, అవి నేను నమ్మడం లేదు. మనం అందరం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులం అయినప్పుడు నాకు అవతారానికి ఏమన్నా తారతమ్యం అంటూ ఉందా అని మాట్లాడడం జరిగింది. అంటే ఆయన వేదాంతాన్ని సరైన దిశలో అర్థం చేసుకోక, భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోక వారు వేసిన ప్రశ్న వారికి చిరాకు అనిపించినా చాలా ప్రశాంతంగా వివేకానందులు అన్నారంట, నిజమే పండిట్జీ, మీరు అవతారం అభిన్నం, మీరు వేరువేరు కాదండి. కానీ హిందూ మతం చేపని మత్స్యావతారం, తాబేలు కూర్మ అవతారం, పంది వరాహ అవతారం, ఇలా చేపని, తాబేలుని, పందిని కూడా అవతారంగా పరిగణిస్తూ ఉందండి. ఇంతకీ వీటిల్లో మీది ఏ అవతారం అని ప్రశ్నించారట. అంతటితో అక్కడ ఉన్న వాళ్ళందరూ గొల్లున నవ్వడం జరిగింది. అలా సద్గురువులు జ్ఞానాభిమానాన్ని తొలగిస్తారు. ఆ జ్ఞానాభిమానం చూడండి ఎటువంటి ప్రశ్న వేసేలా చేసిందో. కాబట్టి బాబాగారు ఇటువంటి జ్ఞానాభిమానం అనే సమిధులను అక్కడ అగ్నిగుండంలో ధునిలో వ్రేల్చారు. ఇటువంటి శిష్యుడు లభించారు మన జవహర్ అలీకి. ఇంకా అక్కడి నుంచి ఇద్దరు ఎంతో కలిసిమెలిసి ఉండేవారు, ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. ఇక ఇద్దరు కలిసి రహతాకి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నారు. ఏ రహతా నుంచి అయితే తను తరిమివేయబడ్డాడో ఆ రహతాకే బాబాగారిని తీసుకొని మళ్ళీ వెళ్తూ ఉన్నాడు జవహర్ అలీ. కారణం బాబాగారి పేరు ప్రతిష్టలు ఆ రహతా వారికి కూడా తెలుసు కాబట్టి, చూడు మీరు నన్ను తరిమివేశారు, కానీ నా శిష్యుడు సాయిబాబా అని సాయిబాబా గారిని శిష్యుడుగా తను గురువుగా తీసుకువెళ్ళాడు రహతాకి. రహతాలో ఉంటూ ఉన్నారు. ఒక్కసారి బాబాగారు వారిని గురువుగా అంటే తాను శిష్యులుగా ఒప్పుకున్న తరువాత ఎలా ప్రవర్తించారో చూడండి. గురువు నోటి నుండి వచ్చిన వచనాలను తూచా తప్పకుండా వారు అమలు చేశారు. గురు సేవ చేశారు. గురువు ఇంటికి నీరు కూడా మోశారు. గురువులో ఉన్న అవగుణాలు వారు ఎప్పుడు వాటిని లెక్కించలేదు. ఎప్పుడు గురువు మాటని నిరాకరించలేదు. ఒక శిష్యుడు గురువుకి ఎలా శుశ్రూష చేయాలో అలా చేసి చూపిస్తూ ఉన్నారు.